శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చిందమ్మా. ఇంత గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు. పూర్తిగా విని స్వీకరించు బిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి అవకాశం వచ్చిందని, అంత గొప్ప అదృష్టాన్ని వదులుకోవద్దని అంటూ ఉన్నారు. ఈ సందేశాన్ని పూర్తిగా విని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించేటువంటి ఆ గొప్ప అదృష్టాన్ని అందుకోమని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారు. మరి బాబాగారు ఎలాంటి అవకాశం ఇచ్చారు, బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారు, ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డా, నీకు ఒక గొప్ప అవకాశం రాబోతోంది. దానిని అస్సలు వదులుకోవద్దు తల్లి. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఒక్కసారి ఆ అవకాశం నిన్ను వదిలి వెళ్ళిపోతే తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందమ్మా. అందుకే వచ్చిన వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకో, సరేనా? అంతకన్నా ముందు నీకొక విషయం చెప్పాలి బిడ్డ. చూడమ్మా, జీవితంలో నువ్వు భగవంతుని నుంచి ఏదైతే పొందుతావో అందులో కాస్త ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. నీకు ఏదైతే ప్రాప్తిస్తుందో దానిలో సాటి వారికి సహాయం చేయడానికి కొంత వినియోగిస్తూ ఉండు. అలా చేయడం ద్వారా నువ్వు, నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు. మరొక విషయం బిడ్డ, నువ్వు ఎప్పుడైతే భగవంతుడు నీకు ప్రసాదించిన దాటిలో ఇతరులకు సహాయం చేస్తూ ఉంటావో నీకు రెట్టింపు సంపదను ఆ తండ్రి అందిస్తారని గుర్తుపెట్టుకో. ఎందుకంటే సహాయం చేసేవారికే చేకూరుతుందని గుర్తుపెట్టుకో. చూడమ్మా, నిస్వార్థంగా కల్మషం లేని మనసుతో చేసేటువంటి సాయం పదింతలై నీకు తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. బేటా, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది నువ్వు చాలా సందర్భాలలో గమనించావు కదా తల్లి. నేను చెప్పిన మాట నిజమే కదా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ కూడా లేరు కదమ్మా. బాధపడకు, కాలాన్ని నేను మారుస్తాను తల్లి. నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించుకో. నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరకు వెళ్ళి వారిని సహాయం అర్థించినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు, అవునా? అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను తీర్చబోతున్నాను తల్లి. వారు నీ దగ్గరకు సహాయానికి వచ్చేలా చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూసే ప్రతీదీ నీకు చేరుస్తాను. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. వాటిని అందుకోవడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు. ప్రతి ప్రార్థన నెరవేరుతుంది బిడ్డ. చూడు తల్లి, నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నీ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పాను కదా. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు. త్వరలోనే నీకొక మంచి బహుమతిని నేను అందిస్తాను తల్లి. నమ్మకంతో ఆనందంగా స్వీకరించు.
ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా నేను వట్టి చేతులతో తిరిగి పంపలేదమ్మా. వారు కోరుకున్నది అందించి మరీ పంపాను. ఎంతో నమ్మకాన్నిచ్చి పంపాను. కోరిన కోరికలు నెరవేర్చి పంపాను. అలాగే ఈ బిడ్డ కోరిక కూడా నేను నెరవేర్చే తీరుతాను. ఈ తండ్రిపై ఇంత నమ్మకం ఉంచిన నా బిడ్డ కోరిక నేను నెరవేర్చకుండా ఉంటానా చెప్పు? నీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను తల్లి. చూడమ్మా, నేను నిన్ను మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నువ్వు కూడా నీ బాబా చూపిన మార్గంలో నడవటానికే ప్రయత్నం చేయి. అప్పుడే నీ కోరికలన్నీ అతి శీఘ్రంగా నెరవేరిపోతాయి. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకో తల్లి. నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది. ఇకపై నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నానమ్మా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో తల్లి. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతానమ్మా. నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు? నీ కోసమే, నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళను. కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి వారికి ధైర్యం చెప్పి వారి దిగులును తీర్చడానికే నేను వచ్చాను. ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా తల్లి. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఈ తండ్రి చెప్పే మాటలు విను. ఈ తండ్రిపై ధ్యాస ఉంచి పూర్తిగా ఈ సందేశాన్ని విను. వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ కూడా మాయమైపోతాయి తల్లి. ఒకవేళ నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా. నువ్వు చింతించకు. నీ దోషాలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం, అది నీ సాయి నామం. నా నామాన్ని జపించడం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను బిడ్డ. చూడు తల్లి, నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు. నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు. నీ మనసులో ఒకటి అనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకు. నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారని గట్టిగా నమ్ము. నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని నీ ఆలోచనలకు దూరంగా ఉండు. నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను తల్లి. నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. ఒక అవకాశాన్ని వదులుకుంటే తప్పకుండా మరొక అవకాశాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. అవకాశం చేజారిపోతుందేమో అని దిగులు చెందకు. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. చూడు తల్లి, నీకు చెప్పినట్టుగానే ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారమ్మా. కానీ నేను చెప్పినట్టు నువ్వు నీ ఆలోచనలకు దూరంగా ఉండు. అనవసరమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచివి కాదు బిడ్డ. వాటిని వీలైనంత దూరంగా విసిరిపడే. చూడు తల్లి, నేను నీకు కల్పించిన ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే నువ్వు ఒక మంచి స్థాయిలో నిలబడతావు. కాబట్టి వీలైనంత వరకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అవకాశాన్ని వదులుకోవద్దు.
చేజారిన అవకాశాన్ని చూసి భయపడవద్దు. తప్పకుండా నీకు మరొక అవకాశాన్ని నేను ప్రసాదిస్తాను. కాబట్టి అవకాశాన్ని ఎప్పుడూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించు. అర్థమవుతుందా? ప్రశాంతంగా ఉండు. నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైపోయిందమ్మా. ఇక నీ దిగులు అనవసరం. ప్రశాంతంగా ఉండు. వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకో బిడ్డ. ఇదొక్కటే నేను నీకు చెప్పదలుచుకున్నది. ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అయితే అందించడం జరిగిందండి. ఈ సందేశాన్ని వింటూ ఉన్న సమయంలోనే తన బిడ్డల యొక్క ప్రతి కోరిక నేను నెరవేరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ఆ కోరికలు తీరడానికి మార్గాలు నేను ఏర్పరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. అందుకే బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఒక అవకాశాన్ని నీకు ప్రసాదించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకో బిడ్డ. అలా సద్వినియోగం చేసుకున్నటువంటి బిడ్డలు వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. కానీ ఆ అవకాశం ఒకవేళ మీరు కోల్పోతే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అనేటువంటి బాధ మీకొద్దు, ఆ చింత మీకొద్దు. నేనున్నాను కదా. ఒక అవకాశం పోతే మరొక అవకాశాన్ని నేను తప్పకుండా నా బిడ్డలకు ప్రసాదిస్తాను. దాని గురించి ఆలోచించవద్దు. కానీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం నేర్చుకోండి వీలైనంత వరకు. మన చెయ్యి దాటిపోతే మనం ఏమీ చేయలేం. మళ్ళీ ఆ అవకాశాన్ని కల్పించడానికి నేనున్నాను. కానీ దానికంటూ కొంత సమయం పడుతుంది కదా తల్లి. ఆ ఆలస్యం లేకుండా వచ్చిన వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు ఎంత ఎత్తుకెదగాలో, మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరిపోతాయి, తొందరగా నెరవేరుతాయని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారు ఏం చెప్పినా సరే మన మంచికే కదా అండి. మనం బాబాగారు మనకు ఎలాంటి అవకాశాలను ప్రసాదిస్తూ ఉన్నారో కొంచెం చూసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రశాంతమైన మనసుతో మనం ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. అంతేకాని అవకాశం చేజారిపోయిందనో, మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నామనో, ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు పడుతూ ఉండాలనో, ఇలాంటి ఆలోచనలతో మన మనసు నిండిపోయినప్పుడు, మన మైండ్ అంతా కూడా ఇలాంటి ఆలోచనలు తిరుగుతూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆలోచన రాదండి. మంచి ఆలోచనలు అనేవి రావు, అవకాశాలు కనిపించవు. ఎందుకంటే మన మనసంతా కూడా ఈ బాధల మీద, కష్టాల మీదే ఉండిపోతుంది. బాబాగారు మన కళ్ళ ఎదురుగా తీసుకొచ్చి ఒక అవకాశాన్ని మనకు చూపించినా సరే మనం దానిని గుర్తించలేము. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, నేనుండగా నా బిడ్డలకు దిగులు అనేది అనవసరం. వాళ్ళకి ఎన్ని అవకాశాలు కావాలంటే అన్ని అవకాశాలు నేను ప్రసాదిస్తాను. చేతులారా ఒక అవకాశాన్ని కోల్పోయానా అని నువ్వు బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా? నీ తండ్రి నీ కోసం మరొక అవకాశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దానిని గ్రహించు. ఇది పోతే పోయింది. రెండో అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఎందుకంటే ఏ బిడ్డలైతే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళు చాలా వేగంగా ఎదుగుతారని బాబాగారి మాటలలో అంతరార్థం అండి. అందుకే ఎప్పుడూ కూడా బాబాగారి బిడ్డలు బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఉండాలి. బాబాగారి పైన పూర్తి నమ్మకంతో ఉండాలి. శ్రద్ధ సబూరితో ఉండాలి. మనం ఒక కోరిక నెరవేర్చమని బాబాగారిని అడిగినప్పుడు తప్పకుండా ఆ తండ్రి నెరవేరుస్తారు. ఈ సందేశంలో కూడా చెప్పారు, నా దగ్గరకు వచ్చి నన్ను పూజించి బాబా నాకు ఇది కావాలి అని అడిగి వట్టి చేతులతో వెళ్ళిన వారు ఎవ్వరూ లేరమ్మా. ప్రతి ఒక్కరి కోరిక నెరవేర్చి నేను పంపాను. అలాంటిది ఈ బిడ్డ కోరిక నేను నెరవేర్చకుండా ఉంటానా తల్లి అని బాబాగారు చెప్పారు కదండి. అది అక్షరాలా నిజం. బాబాగారి దగ్గరకు మనం వెళ్ళి ఆయన్ని శరణు వేడితే, ఆ పాదాల దగ్గర శరణాగతి పొందితే ఎవ్వరూ కూడా వట్టి చేతులతో వెనక్కి రారండి. తప్పకుండా ఆ తండ్రి ఆ బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చి వాళ్ళని సంతోషపెట్టి మరి తిరిగి పంపుతారు. ఆ నమ్మకం, ఆ దృఢమైన విశ్వాసం ఏ బిడ్డలలో అయితే ఉంటుందో ఆ బిడ్డలు ఎలాంటి అనవసరమైన ఆలోచనలను తెచ్చుకోరు. నాకు నా బాబా ఉన్నారు, ఆ తండ్రి నన్ను చల్లగా చూస్తారు, ఈ అవకాశం పోతే మరొకటి, ఎన్నో అవకాశాలు నేను ఎదిగేంత వరకు, నేను కావాలనుకున్నది నాకు దక్కేంత వరకు బాబాగారు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తారనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని పెంచుకుంటారు. వాళ్ళు తప్పకుండా అదే స్థితికి, వారు ఏ స్థితినైతే వారు కావాలనుకుంటూ ఉన్నారో ఆ స్థితికి తప్పకుండా ఎదుగుతారు. ప్రతి ఒక్క బాబా బిడ్డకి నేను చెప్పేది ఒకటే అండి, మీరు ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో ఉండవద్దు. బాబాగారు మనకు ఏదైతే ప్రసాదించారో అది అందుకోండి.
దానితో సంతృప్తి పడండి. మీ దగ్గర లేని దానికోసం ప్రయత్నం చేయండి. ఈర్ష్య పడవద్దు. లేనిది సంపాదించుకోవాలి. దానిని సంపాదించుకోవడానికి బాబాగారు మనకు తప్పకుండా మార్గాన్ని చూపుతారు. ఆ మార్గం మనకు కనపడాలి అంటే ప్రశాంతమైన మనసుతో ఆ తండ్రిని ధ్యానిస్తూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మనకు ఎలాంటి జాతక దోషాలున్నా సరే, నా నామమే నీకు ఆ జాతక దోషాల నుండి బయటపడేస్తుందమ్మా. ఆ నామమే నీకు శ్రీరామ రక్ష అని బాబాగారు అంటూ ఉన్నారు. నవగ్రహ దోషాలున్నా, జాతక దోషాలున్నా బాబాగారి ముందు ఇవి ఏమీ కూడా పనికిరావండి. ఆ తండ్రిని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ ఉంటారో, ఆ తండ్రి నామస్మరణ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళెప్పుడూ కూడా ఆ సాయి రక్షణలో నిక్షేపంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎలాంటి చీడపీడలు కానీ, ఎలాంటి దోషాలు కానీ మిమ్మల్ని చేరవండి. అనవసరమైన ఆలోచనలను మాని బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇది ఒక్క బాబా బిడ్డలకు మాత్రమే సాధ్యం. ఆ ఆనందం, అలాంటి సంతోషం వాటిని ఎప్పుడూ కూడా మీ నుంచి దూరం చేసుకోవద్దు. మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. బాబాగారిని పూజించుకుంటూ ఆ తండ్రి నామస్మరణ చేస్తూ ఉండండి. మీరు ఎందుకు ఎదగరు? మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకు రాకపోతే ఎప్పుడు అడగండి, ప్రతి ఒక్కటి వస్తుంది. ఆ తండ్రి ప్రతి ఒక్కటి అందిస్తారు. మనకున్న పాపకర్మలను బట్టి మనకు రావాల్సినటువంటి అవకాశాలు రావడం కొంచెం ఆలస్యం అవుతాయేమో, కానీ తప్పకుండా బాబాగారి ఆశీస్సులు మనపై ఉన్నంత వరకు మనల్ని ఏ శక్తి కూడా ఆపలేదు. మనం తప్పకుండా మనం కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తండ్రి నెరవేర్చి చూపుతారు. ఆ కాలాన్ని సైతం మార్చగలరండి. దానికంటూ మనం కాస్త ఓపికతో ఉండాలి. అదొక్కటే మనం చేయవలసిన పని. రోజు ప్రయత్నం చేస్తూ కాస్త ఓపిక వహిస్తే చాలు, ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.